ఓకే, గుడ్ మార్నింగ్ విద్యార్థులు. ఈరోజు 8వ తరగతి తెలుగు మీడియం నందు గణితంలో అనుపాతముల రాశులను పోల్చుట అనుపాతంలో రాశులను పోల్చుట అంటే దీంట్లో మనకి ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ ఒక ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు ఉండవలెను. ఎంతమంది ఉండాలి? 60 మంది విద్యార్థులు గల పాఠశాలలో 60 మందికి పాఠం చెప్పడానికి 3 ఉపాధ్యాయులు ఉండవలెను. ఆ పాఠశాలలో 400 మంది విద్యార్థులకు ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి? ఒక లెక్క చెప్పేటప్పుడు మనకి చేసుకునేటప్పుడు 1కి 2 లేక 3 సార్లు నెమ్మదిగా చదవండి. చదివిన తర్వాత అందులో ఉన్న అంశాలని ఒక్కొక్కటి క్రోడీకరించుకోండి. ఇది మనం చూసేటప్పుడు సరదాగా మన ప్రైమరీ పాఠశాలలో, అంటే మనం 1 నుంచి 5 వరకు చదువుకున్న పాఠశాలని ప్రాథమిక పాఠశాల అంటారు. ఈ ప్రాథమిక పాఠశాలలో మీరందరూ చదువుకున్నారు, మంచిగా చక్కగా మళ్ళీ హై స్కూల్ లేక ఉన్నత పాఠశాలకు వచ్చారు. మీరు చదువుకునేటప్పుడు ఎంతమంది ఉన్నారు అవన్నీ ఒకసారి గుర్తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు అదే పాఠశాలలో ఒకవేళ 400 మంది విద్యార్థులు ఉంటే, అదే పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి? ఇప్పుడు దాన్ని మనం ఎలా లెక్కెడతామంటే ఒకసారి చూద్దాము. అంటే ఉదాహరణకి బడిలో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎక్కువ మంది మాస్టర్లు కావాలి. పిల్లలు తక్కువ మంది ఉన్నారు అనుకోండి, తక్కువ మంది విద్యార్థులకి తక్కువ మంది మాస్టర్లు కావాలి. ఇప్పుడు మనకి వాళ్ళు ఏం చెప్పారంటే 60 మంది విద్యార్థులకి 3 టీచర్లు కావాలి. 400 మంది విద్యార్థులకు ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి? ఉపాధ్యాయుల సంఖ్య ఎక్స్ అనుకుందాం. ఉపాధ్యాయుల సంఖ్య ఎక్స్ అనుకున్నాం. సే అంటే అనుకున్నాము. ఇక్కడ మనకి అనుపాతము లేక నిష్పత్తిలో మనకి ఏం చేస్తామంటే 60/3 = 400/x. ఈ జీరో క్యాన్సిల్ చేసేయచ్చు. మనకి తర్వాత 1 3 3, 2 3 6. ఈ 2×40లో 20 సార్లు పోతుంది. ఇక్కడ మళ్ళీ మనకి పక్షాంతరం యొక్క విధి విధానాలు లేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి. పక్షాంతరం అంటే ఇక్కడ ఎక్స్ హారంలో ఉంది, హారాన్ని పక్షాంతరం చెందిస్తే లవంకి వెళ్తుంది. ఎక్స్ 1 2 కాబట్టి 1x ఎక్స్ = 20. అంటే ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం ముందు? ఉపాధ్యాయుల సంఖ్య. సో ఉపాధ్యాయుల సంఖ్య 20 మంది కావాలి. ఓకేనా విద్యార్థులు? ఓకే. తర్వాత లెక్క 6 లెక్క. మనకి ఒక త్రిభుజం ఇచ్చాడు. త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి, ABC. భుజం కొలతలు ఒకటి 8 సెంటీమీటర్లు, రెండోది 6 సెంటీమీటర్లు, మూడోది 10 సెంటీమీటర్లు. ఈ 3 భుజాలు ఇచ్చి మనల్ని ఏం చేయమన్నారంటే ప్రతిసారి ఒక జత భుజాల కొలతలు తీసుకుంటూ రాయడానికి వీలైన అన్ని నిష్పత్తులు రాయండి. లెక్క చూద్దాం ముందు. ఇచ్చిన త్రిభుజములో ఇచ్చిన పటములో ABC ఒక త్రిభుజము. ప్రతిసారి ఒక జత అంటే 2, ఒక జత భుజాల కొలతలు తీసుకుంటూ రాయడానికి వీలైనన్ని నిష్పత్తులు రాయండి.
ఆన్సర్. మనకి దీంట్లో నిష్పత్తులు మనకి 3 త్రిభుజాలు ఉన్నాయి, 3 భుజాలు ఉన్నాయి. ఏబి బీసీ, ఏబి ఇస్టు బీసీ. ఏబి ఎంత 8:6, 4 2 8, 3 2 6. తర్వాత బీసీ, బీసీ ఇస్టు ఏసీ, బీసీ ఇస్టు బీసీ ఇస్టు సిఏ. బీసీ ఎంత 6:10, 3 2 6, 5 2 10. సిఏ ఇస్టు ఏబి, సిఏ 10:8, 5 2 10, 4 2 8. ఓకేనా? అంటే నిష్పత్తులు ఎన్ని వచ్చినాయి మనకి? 4:3 ఒకటి వచ్చింది, 3:5 ఒకటి వచ్చింది, 5:4 కూడా వచ్చింది మనకి. ఓకే, థ్యాంక్ యూ.